నమస్తే గురుగారు. శ్రీమాత్రే నమః. శుక్రమౌఢ్యమి వల్ల సెలబ్రిటీస్కి సంబంధించి సినిమా రంగంలో ఉన్న వాళ్ళకి ఆల్రెడీ కొన్ని కష్టాలు ఎదుర్కోబోతున్నారు అనేది మీరు ఒక వీడియోలో చెప్పడం జరిగింది. ఇప్పుడు రీసెంట్గా మనకి రేవ్ పార్టీ ఒకటి జరిగింది సార్. దానిలో చాలా మంది ప్రముఖులు, ముఖ్యంగా సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళ పేర్లు చాలా వరకు బయటకు వచ్చాయి. మనం దీన్ని ఎలా చూడాలి అంటే, మీరు చెప్పిందే నిజమైందని చూడాలా, దీన్ని ఎలా అనాలిసిస్ చేసుకోవాలి? అంటే ఒకటే అమ్మా, సింపుల్ ఏం లేదు. ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి, ఉచ్చ స్థానాల్లో కానీ ఓన్ హౌజెస్లో కానీ శుక్రుడు ఉన్నప్పుడు మౌఢ్యం ఏర్పడితే కొంచెం హై క్లాస్లో ఉండే పీపుల్కి ఇబ్బంది వస్తుంది ఎప్పుడు కూడా. అంటే అట్లాగా శుక్రుడు ఆ లగ్జరీస్కి కారకుడు, సినిమా ఫీల్డ్కి కారకుడు, బాగా ధనవంతులకు కారకుడు. ఆయన అస్తంగత్వ దోషంలోకి వెళ్ళాడు. శుక్రుడు అస్తంగత్వ దోషము అంటారు. సో ఆ శుక్రుడు అస్తంగత్వ దోషం వల్ల, శుక్రుడు అంటే లగ్జరీ, సుఖం అని అనుభవించడము, ఎంజాయ్ చేయడము, వీటికి కారకుడు. ఆయన అస్తంగత్వంలో ఉన్నప్పుడు ఆ జోన్లోకి మనం వెళ్ళామనుకోండి, ఎంజాయ్ చేసే జోన్లోకి మనం వెళ్ళామనుకోండి, అస్తంగత్వంలో ఉన్నాడు కదా, ఇబ్బంది పడతాం. మన వాళ్ళందుకే ఏం చెప్పారు, ఈ మౌఢ్యమి సమయాల్లో గృహప్రవేశం చేయొద్దు అంటారు. ఎందుకు? గృహం ఈ శుక్రుడు. వివాహం చేయొద్దు అంటారు. ఎందుకు? వివాహం ఈ శుక్రుడు. అందుకని ఏమిటి, ఈ సమయాల్లో ఇవి చేయడం వల్ల మీకు ఇబ్బంది కలుగుతుంది. ఆ వివాహం చేసుకోవడం వల్ల, ఆ గృహప్రవేశం చేసుకోవడం వల్ల ఎలా అయితే ఇబ్బంది కలుగుతుందో, శుక్రుడు సుఖాలకు కారకుడు, ఎంజాయ్మెంట్స్కి కారకుడు, వీటికి కారకుడు. అందుకని ఏంటి, ఈ రేవ్ పార్టీలు ఇవన్నీ కూడా ఎంజాయ్ చేసేవి, ధనం ఖర్చు పెట్టేది, లగ్జరీని చూపించుకునేవి ఇవన్నీ. అందుకని ఏంటి, మేము రేవ్ పార్టీకి వెళ్ళాము, పలానా పార్టీ జరిగిందని, ఇట్లాంటివన్నీ ఎంజాయ్మెంట్స్ జోన్లోకి వెళ్ళినప్పుడు రవి అస్తంగత్వం, రవి అంటే గవర్నమెంట్, రవి అంటే ఒక అధికారులు, కాబట్టి అస్తంగత్వ దోషంలో ఉన్నందుకు వీళ్ళు పోయి అట్లాంటి వాటిలో ఇరుక్కోవడం, దాని ద్వారా కొంత ధన నష్టం. ఎందుకంటే శుక్రుడు ధనానికి కారకుడు. ఇప్పుడు ఇరుక్కున్నారు, సంథింగ్ మళ్ళీ అందులోంచి బయటపడడానికి ఎంతో కొంత ఫైన్ కట్టడమో, ఏదో డబ్బులు ఇవ్వడం, ఏదో జరుగుతుంది ఖచ్చితంగా. అక్కడ అంత ఈజీగా బయటకు ఇది అవ్వదు. అలాంటి ధనాన్ని అనవసరంగా పోగొట్టుకోవడం. కాబట్టి శుక్రుడు పర్టికులర్గా సహజంగా ఇలాంటి పార్టీలు చేసుకోకూడదు. రేవ్ పార్టీ అనేది ఏంటంటే న్యాచురల్గా చేసుకునేటువంటి పార్టీ కాదు అది. నేను ఒకసారి చాలా రోజుల క్రితం అప్పుడెప్పుడో ఒకసారి ఇట్లాగే పట్టుబడ్డప్పుడు ఒక అనుకోకుండా అదే పీరియడ్లో ఒక అతనికి నేను జాతకం చెప్తున్నప్పుడు కొంచెం బాగా హై లెవెల్లో ఉన్న పర్సన్, ఆయన ఇట్లాంటి పార్టీస్కి అప్పుడప్పుడు అంటే వాళ్ళ రిలేటివ్స్ వెళ్ళడం, సంథింగ్ ఆయన వెళ్ళడం ఇది జరిగింది. నాకు అంతగా ఐడియా గుర్తు రావట్లేదు. అప్పుడు నేను అడిగాను అతన్ని, ఏమంటే అసలు ఇక్కడ ఏం చేస్తారు అంటే, ఆయన చెప్పింది ఏంటంటే, ఒక 100-150 మంది ఎంతమంది అయితే ఉంటారో అందరూ టీమ్గా ఫామ్ అవుతారంట. ఫస్ట్ టీమ్గా ఫామ్ అయ్యి వాళ్ళు కొన్ని నిబంధనలు పెట్టుకుంటారు, ముందే మాట్లాడుకుంటారంట, అక్కడ ఏమేం జరగాలి ఏమిటి. అక్కడ పర్టికులర్గా రెగ్యులర్ పార్టీ అనుకోండి అమ్మా, అది చట్టవిరుద్ధం కాదు కాబట్టి గవర్నమెంట్ ఏమీ దానికి అబ్జెక్షన్ చెప్పదు. అక్కడ జరిగేవి ఏంటంటే, మనకి చూడండి, మాదక ద్రవ్యాలు కొన్ని ఉంటాయి చూసారా. ఇప్పుడు మనకి దాన్ని ఏమంటారు, బ్రౌన్ షుగర్ లాంటిది కానీ, లేకపోతే ఇట్లాంటివన్నీ కూడా తీసుకోవడం జరుగుతుంది. నాక్టైల్స్ అంటుంటారు వాటి, అట్లాంటివి తీసుకోవడము. అదేవిధంగా అంతవరకే కాకుండా ఒక విచ్చలవిడితనంగా న్యూడ్గా కొంతమంది డ్యాన్సులు వేయడము, ఇంకా రకరకాలుగా ఉంటుందన్నమాట. అంటే దానివల్ల ఏమవుతుందంటే, మనిషి యొక్క ఆలోచన స్థాయి కానీ ఒక పిచ్చిగా వెళ్ళిపోయేటువంటి తత్వంలోకి, ఒక అడిక్షన్స్లోకి వెళ్ళిపోయేటువంటి తత్వంలోకి తీసుకెళ్ళిపోతుంది భయంకరంగా. అది అటువంటిది అంటది. అయితే అక్కడికి లోపలికి వెళ్ళినప్పుడు మాత్రం ఖచ్చితంగా ఎవరు ఫోన్ లోపలికి తీసుకెళ్లరంట, బయటే ఉంచేస్తారంట. ఫోన్ బయటే ఉంచేసి ముందుగానే ఈ నిబంధనలన్నీ, అక్కడికి వెళ్ళాక ఇలా ఉంటుంది, ఎవరైనా సరే ఏదైనా అక్కడ అసభ్యకరంగా ప్రవర్తిస్తారు, మీరేమీ ఫీల్ అవ్వకూడదు, ఇట్లాంటి నిబంధనలన్నిటితో లోపలికి ఎంటర్ అవుతారట అక్కడ. అంటే దీనివల్ల ఏమవుతుంది, మీకు ఒక విషయం చెప్తా, అంటే ఇది వచ్చింది కాబట్టి. ఒకసారి నాకు చాలా సంవత్సరాల క్రితం ఇలాగే ఒక మదర్కి, అంటే ఇప్పుడు సొసైటీలో బాగా హై క్లాస్ లెవెల్లో ఉన్న వాళ్ళు కామన్గా కొన్ని పార్టీస్కి వెళ్ళడం, ఇట్స్ కామన్, వాళ్ళ దేనికి న్యాచురల్ అది. ఒక మధ్యతరగతి వాళ్ళకి కానీ అది న్యాచురల్ కాదు. మళ్ళీ అంటే అక్కడ ఏమైందంటే, జరిగే విషయం చెప్తాను చూడండి. మదర్ ఫాదర్ ఇద్దరికీ కూడా కొంచెం డ్రింకింగ్ అలవాటు ఉంది న్యాచురల్గా. అంటే వాళ్ళ సొసైటీలో అది కామన్, న్యాచురల్ అది. పిల్లవాడుకి కూడా కొంచెం అలవాటు అవుతున్నప్పుడు వాళ్ళ మదర్ ఏం చేసింది, అరే నేను వీడిని కనుక ఫ్రీగా వదిలేస్తే వీడి ఫ్రెండ్స్తో తిరిగి ఏదైనా చేసుకుంటాడేమో అని వీడితో పాటు తీసుకెళ్ళడం స్టార్ట్ చేసింది. ఆఖరికి అది ఏ స్టేజ్కి వెళ్ళిందంటే, అబ్బాయి ఇంకా వాడి సర్కిల్లో ఇంకా ఎక్కడెక్కడ ఎట్లాంటి ఎంజాయ్మెంట్ చేసుకుంటామనే డీప్కి వెళ్ళిపోయాడు. ఇంకా ఇక్కడ జరిగింది మీరు బాగా అబ్జర్వ్ చేయండి, వీడు పాడైపోతాడేమో ఈమెతో పట్టుకెళ్ళింది, కానీ తీసుకెళ్ళిన సందర్భం కూడా అదేమీ గుడికో లేకపోతే ఇంకెక్కడికో కాదు, డ్రింకింగ్ దగ్గరగా తీసుకెళ్ళింది. అక్కడ ఏం జరిగింది,
అలవాటు అనేటువంటి పెరిగి 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 దాని తర్వాత ఇప్పుడు ఆ మదర్ ఆ రోజు నేను ఆమె బాధ విన్నాను. సార్ నాకు అసలు ఇప్పుడు వాడిని ఎట్లా కంట్రోల్ తీసుకురావాలో అర్థం కావట్లేదు అని చెప్పుకోవడం జరిగింది. అంటే నేనేమంటున్నానంటే కామన్గా ఏదో ఒక పార్టీలో ఏదో ఒక ఫంక్షన్ జరిగింది, కొంతమంది ఉంటారు లిమిట్లో ఉంటారు, దట్ ఈస్ డిఫరెంట్ థింగ్. కానీ ఒక పిచ్చి ఒక స్టేజ్కి వెళ్ళిపోవడం ఇస్ డిఫరెంట్ థింగ్. అందులో పర్టికులర్గా ఇప్పుడు నేను మీకు ఏదైతే మౌఢ్యమి సమయం చెప్పాను చూసారా, ముఖ్యంగా శుక్రుడు తన ఓన్ హౌసెస్ అంటారు, అంటే వృషభంలోని లేకపోతే మన తులలోని లేదా ఈ యొక్క మీనరాశిలో, ఈ 3 రాశుల్లో ఉచ్చస్థితిలో ఉంటాడు. అంటే మీనంలో ఉచ్చలో ఉంటాడు, ఈ 2 స్వక్షేత్రంలో ఉంటాడు, వృషభము తులలో. అప్పుడు అస్తంగత్వం అయితే హై లెవెల్లో ఉండే వాళ్ళు ఇట్లాంటి వాటి ఎంజాయ్మెంట్స్కి పోయి ఇబ్బంది పడతారు. అలా కాకుండా వృశ్చికం మనకి కన్యారాశిలో ఉంటాడు ఒక్కోసారి. వృశ్చికంలో పాపగ్రహంతో కలిసి ఉన్నా, లేదా కుంభంలో పాపగ్రహంతో కలిసి ఉన్నా, లేదా కన్యారాశిలో నీచబడి ఉన్నా కూడా అప్పుడు ఏమవుతుందంటే, ఇప్పుడు చూడండి స్త్రీ మీద ఒక్కోసారి అఘాయిత్యాలు జరుగుతూ ఉంటాయి. రేపు జరిగిందండి అని అంటే ఏంటి, స్త్రీ మీద ఇబ్బందికరమైన వాతావరణం జరుగుతూ ఉంటుంది. అందుకే కన్యారాశిలో శుక్రుడు ఉన్నప్పుడు, అస్తంగత్వం చెందినప్పుడు, పాపగ్రహాలతో కలిసినప్పుడు స్త్రీలను జాగ్రత్తగా ఉండండి అని చెప్తూ ఉంటాం అప్పుడు. ఎందుకంటే శుక్రుడు స్త్రీకారకుడు కదమ్మా, ఇబ్బంది వస్తుంది. ఓన్ హౌసెస్లో ఉండి అస్తంగత్వం చెందినప్పుడు నువ్వు ఎంజాయ్మెంట్స్కి పోయి ఇబ్బంది పడతావు, ప్రముఖులు ఇబ్బంది పడతారు, సినిమా ఫీల్డ్ వాళ్ళు, ఎందుకంటే శుక్రుడు సినిమా ఫీల్డ్కి కారకుడు, ఒక లగ్జరియస్ ఫీల్డ్ కదా, అందుకని అది జరుగుతుంటుంది. అయితే ఇక్కడ అస్తంగత్వం జరిగిందా జరగలేదా అన్నట్టు కాకుండా చట్టవిరుద్ధమైనటువంటివి చేయడం అనేటువంటిది ఎప్పటికైనా ఇబ్బంది. ఇప్పుడు అస్తంగత్వం జరిగింది కాబట్టి ఇప్పుడు చేయకూడదండి, అస్తంగత్వం లేనప్పుడు చేయొచ్చండి అని దీని అర్థం కాదు. అయితే ఇక్కడ ఎలా ఉంటుందంటే, అందులో కొంతమంది వాళ్ళకి పెద్ద ఇంట్రెస్ట్ లేకపోవచ్చు, కానీ ఏదో ఫ్రెండ్స్ సర్కిల్లో వెళ్తున్నారు కదా మనం వెళ్దాం అని ఇలాంటి సమయాల్లో వెళ్ళడం వల్ల, ఎందుకంటే ఇది ఇంకొక నెల 15 రోజులు 2 నెలల వరకు ఉంటుంది ఈ అస్తంగత్వ దోషం అనేది. ఈ ఇంకొక 45 days వరకు ఈ పీరియడ్ నడుస్తుంది. పర్టికులర్గా ఏదైనా ఎంజాయ్మెంట్స్ ఇలాంటి పర్టికులర్గా ఇటువంటి విషయాల్లో మరింత జాగ్రత్తగా ఉండాలి. ధన్యవాదాలు. శ్రీమాత్రే నమః.